తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టులకు మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అంతరం పెరుగుతోందని వినిపిస్తోంది. పేదల గుడిసెల కూల్చివేత రెండు పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉందన్న ప్రచారము జరుగుతోంది. వరంగల్లో గుడిసెల కూల్చివేత అంశంలో హస్తం పార్టీ సర్కారుపై ఎర్రన్నలు కన్నెర్ర చేశారు. వామపక్షాల ఐక్య ఉద్యమానికి సిద్ధమవ్వడం కాంగ్రెస్ నేతల్ని ఆందోళనకు గురిచేస్తోంది. రెండు పార్టీల నేతల మధ్య పెరుగుతోన్న అంతరంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ సిపిఐ మధ్య రగిల్చిన చిచ్చు ఎర్రన్నలను ఏకం చేసింది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న మిత్రపక్షాల మధ్య పలు అంశాల్లో పంతం పెరుగుతోంది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెల కూల్చివేతపై విభేదాలు తలెత్తాయి. భవిష్యత్తులోనే కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య సహకారం కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఆకాంక్షించినా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. హన్మకొండ గుండ్ల సింగారంలో ఇటీవల 360 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. ఇక్కడే కొత్తగా ఏర్పాటు చేసిన సిపిఐ కార్యాలయం నేలమట్టమైంది. ఇక్కడ నివాసం ఉన్న వందలాది పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కూల్చివేతలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు ప్రభుత్వం పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా రోడ్డున పడేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అప్పటి వరకు ఉన్న సత్సంబంధాలకు బేటలు వారినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇది కొనసాగింది. రేవంత్ సర్కార్ చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇస్తోంది. హైడ్రా ఏర్పాటుపై విభేదించినప్పటికీ బడాబాబుల కబ్జా స్థలాల్లో కూల్చివేతలను కామ్రేడ్స్ సమర్థించారు. ఖమ్మంలో పేద గుడిసెల కూల్చివేతపై పెదవి విరిచారు. అప్పటి నుంచి సిపిఐ నేతలకు ప్రభుత్వానికి విభేదాలు ప్రారంభమయ్యాయి. పేదల గుడిసెలను కూల్చివేయొద్దని కూననేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. కానీ దీనిపై సానుకూలంగా స్పందించలేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల వరంగల్లో గుడిసెల కూల్చివేత తర్వాత కాంగ్రెస్ సిపిఐ మధ్య అంతరం పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. మిగిలిన కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఉద్యమించాలన్న ఆలోచనలో రెడ్ షర్ట్స్ క్యాడర్ ఉంది. భూ పోరాటాన్ని ప్రారంభించే అంశంపై ఎర్రన్నలు చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 27న సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, ఎంసిపిఐ నేతలు హన్మకొండ ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన నేతలను పోలీసులు మధ్యలోనే అరెస్టు చేయటం ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆరంభమైన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలో వామపక్షాలు ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చివేయొద్దని, వారున్న స్థలంలోనే ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నది లెఫ్ట్ పార్టీ నేతల డిమాండ్. సిపిఐ తిరుగుబాటుతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. కమ్యూనిస్టుల విషయంలో ఏదో ఒక క్లారిటీ ఉండాలని ఓరుగల్లు హస్తం పార్టీ నేతలు పార్టీ పెద్దలకు సూచించారని సమాచారం. లేకపోతే రెండు పార్టీల మధ్య మరింత అంతరం పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఘర్షణ వైఖరి అధికార పార్టీకి మంచిది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. రాబోయేది ఎన్నికల కాలం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లను నిర్వహిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో సఖ్యత ఉంటేనే కాంగ్రెస్ కి మేలన్నది సీనియర్ల సూచన. పార్టీతో పాటు ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.